హలో, స్త్రీల సూట్ 4వ భాగం కమీజ్ కుట్టడం సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ ముగింపుకి వచ్చేసరికి మీరు వీటిని చేయగలరు: ఫినిషింగ్ తో నెక్ లైన్లను స్టిచ్ చేయడం మరియు ఫినిషింగ్ చేయడం, స్కై డాట్, సైడ్ డాట్ మరియు బేస్ డాట్ తో కమీజ్ ని స్టిచ్ చేయడం, ముఖ భాగాన్ని కత్తిరించండి మరియు స్క్వేర్ మెడకు అటాచ్ చేయడం. కమీజ్ స్టిచ్చింగ్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్: 2 హుక్స్, మ్యాచింగ్ కలర్ సూయింగ్ థ్రెడ్, మెషిన్ నీడిల్ సంఖ్య 16, హ్యాండ్ నీడిల్, సూయింగ్ మెషిన్, టైలర్ యొక్క కత్తెర, సూయింగ్ పిన్స్, ఐరన్ బాక్స్. కమీజ్ యొక్క స్టైల్ ఫీచర్లను చూద్దాం. ఫ్రంట్ పార్ట్ లో సైడ్ డాట్ మరియు బేస్ డాట్ కలిగి ఉండాలి. బ్యాక్ పార్ట్ కి నడుమును డాట్ చేయాలి. మెడను ఫేసింగ్ తో చక్కగా ఫినిష్ చేయాలి. కమీజ్ లో స్టైల్ కోసం స్లైట్ స్లిట్ ఉండాలి మరియు నడుము సీమ్ వద్ద ఒక ఇన్సీమ్ ప్లాకెట్ ఉండాలి. కమీజ్ కుట్టే విధానం గురించి తెలుసుకుందాం. కమీజ్ యొక్క కట్ కాంపోనెంట్స్ ను సేకరిద్దాం. ఒక ఫ్రంట్ బాడీ, ఒక ఫేసింగ్ పీస్ మరియు 2 స్లీవ్ ఒక్కొక్కటి ఒక్కో ఫేసింగ్ పీస్ తో ఉంటాయి. బస్ట్ మరియు స్టిచ్ డాట్ మరియు ప్రెసిన్ మరియు సైడ్ డాట్లను వేస్ట్ లైన్ వైపు మరియు వేస్ట్ డాట్ల వైపు, సెంటర్ బ్యాక్ మరియు సెంటర్ ఫ్రంట్ వైపు ఉండాలి. ఫేసింగ్ తో మెడను ఫినిషింగ్ చేయండి. 2 వైపుల చీలిక ఓపెనింగ్ మరియు ఎడమ వైపు సీమ్ ప్లాకెట్ మౌంట్ తో మార్కులపై ఉంచి ఫ్రంట్ మరియు బ్యాక్ వైపు కలిపి స్టిచ్ చేయండి. సైడ్ సీమ్ అంచులను టైలర్ కత్తెరతో కత్తిరించండి. ప్లాకెట్ ఓపెనింగ్ వదిలివేయండి. ఇన్సీమ్ ప్లాకెట్ సిద్ధం చేయండి. సైడ్ సీమ్స్ తెరవడానికి నొక్కండి. హెమ్ ద్వారా చీలిక మరియు బాటమ్ ను ఫినిషింగ్ చేయండి. స్లీవ్ బాటమ్ హెమ్ ద్వారా ఫినిషింగ్ చేయండి. స్లీవ్ యొక్క సైడ్ సీమ్ ను స్టిచ్ చేయండి. ఆర్మ్ హోల్ లో స్లీవ్లను సెట్ చేయండి. ఇప్పుడు నెక్ లైన్ ఫేసింగ్ గురించి తెలుసుకోండి. ఫేసింగ్ కోసం కమీజ్ ఉపయోగించిన అదే ఫ్యాబ్రిక్ నుండి కత్తిరించిన 2 వస్త్రం పీస్లను తీసుకోండి. ఒక్కొక్కటి 16 నుండి 22 సెంటీమీటర్ల వరకు ఉండేలా చూసుకోండి. లేఅవుట్ నుండి అదనపు మెటీరియల్ ఉపయోగించండి.
ఫేసింగ్ గా ఉన్న ప్రతి భాగాన్ని మధ్యలోకి వెడల్పు మడిచి ముందుగా ఒక ముక్కతో పని చేయండి. 2 ముక్కల మడత అంచులతో కలిపి ఒక మడత పెట్టిన ముక్కపై కమీజ్ యొక్క మడత పెట్టి ముందు మెడను అమర్చండి. ఫేసింగ్ మీద మెడ ఆకారం మరియు భుజం లైన్ యొక్క వాలును మార్క్ చేయండి. ,5 సెంటీమీటర్ల దూరంలో ఫేసింగ్ పైన మెడ ఆకారాన్ని కప్పి చేయండి. లోపలి మరియు బయట ఆకారంపై కత్తిరించండి మరియు ఫేసింగ్ గా ఉన్న భాగాన్ని విప్పండి. మరొక ఫేసింగ్ పై ఉన్న భాగాన్ని వెనుక మెడతో మొత్తం ప్రక్రియను రిపీట్ చేయండి. కమీజ్ యొక్క భుజం, సీమ్ మరియు ఫేసింగ్ ముక్కను తప్పు వైపు నుండి విడిగా కుట్టండి. ఫేసింగ్ స్ట్రిప్ యొక్క భుజం సీమును నొక్కి తెరవండి. కమీజ్ యొక్క సీమ్ ఎలెవెన్స్ ని వెనుక వైపు నొక్కండి. ఫేసింగ్ ముక్క యొక్క బయట ముడి అంచులను 1 సెంటీమీటర్ తప్పు వైపుకు తిప్పండి మరియు 0.5 సెంటీమీటర్ల దూరంలో కుట్టండి. కమీజ్ మెడపై సమానంగా ఉన్న ముక్కను పిన్ చేయండి. కమీజ్ మరియు ఫేసింగ్ స్ట్రిప్ యొక్క కుడి వైపున జాయిన్ చేయండి. భుజం అతుకులు ఒకదానితో ఒకటి కలపడానికి ముందు సరిపోయేలా చూసుకోండి. ,75 సెంటీమీటర్ల దూరంలో లోపలి నెక్ లైన్ చుట్టూ కుట్టండి. సీమ్ అంచు నుండి 2 మిల్లీమీటర్లు వదిలి అన్ని మూలలను వికర్ణంగా జాయిన్ చేయండి. మెడ ఆకారపు అంచుకు చాలా దగ్గరగా మెడ మరియు పైకుట్టు లోపల పైకి ఎదురుగా మడవండి. ఫేసింగ్ మరియు సీమ్ ఎలెవెన్స్ పై మాత్రమే కుట్టండి. తప్పు వైపున మెడ ఆకారంలో ఉన్న లైన్ పై ఫేసింగ్ ని మడవండి. సీమ్ సెట్ నొక్కండి, కుట్టండి మరియు హెమ్ చేయండి. ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం. బస్ట్ మరియు స్టిచ్ డాటులు మరియు స్కై మరియు సైడ్ డాటులను వేస్ట్ లైన్ వైపు మరియు వేస్ట్ డాట్లను సెంటర్ బ్యాక్ మరియు సెంటర్ ఫ్రంట్ వైపు ప్రెస్ చేసి ఫినిషింగ్ చేయడం. మెడను ఫేసింగ్ తో ఫినిషింగ్ చేయడం. 0.75 సెంటీమీటర్ల దూరంలో లోపలి నెక్ లైన్ చుట్టూ స్టిచ్ చేయడం. స్టిచ్ లేడీస్ కమీజ్. ఇప్పుడు మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాము. ఈ సెషన్లో స్త్రీల సూట్ 4వ భాగం కమీజ్ కుట్టడం గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తర్వాత సెషన్లో కలుద్దాం.